మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి ఒక విషయాన్ని గమనించండి. ఈ యొక్క వీడియోని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు కూడా వీక్షించండి. మొదటి నుంచి ఆఖరి వరకు వీక్షించినట్లయితే దేవుని యొక్క వాక్యములోనున్న అనేకమైన సత్యాలను మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న అనేకమైన విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. దయచేసి ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మీరు చూస్తే తప్పకుండా మీరు ఎవరైనప్పటికి కూడా దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు నేడు జరుగుతున్న ప్రతి ఒక్క విషయం గురించి నా ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని దేవుడు హెచ్చరించాలని ఆశపడతా ఉన్నాడు. అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే నగరం ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన అనేక దినాల నుండి కూడా ఒక కారు చిచ్చు అంటుకొని ఆ ప్రాంతం అంతా కూడా భయంకరంగా తగలబడిపోతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దృశ్యాలు ఆ యొక్క వీడియోలు చూసినప్పుడు నిజంగా నా యొక్క హృదయం చాలా బాధతో నింపబడింది. ఈ విషయంలో నేను చాలా భారంతో ఉన్నాను. సో తోటి క్రైస్తవులు, దైవజనులు, సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ యొక్క విషయంలో మనము అమెరికా దేశంలో ఉన్న లాస్ ఏంజల్స్ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకనగా అక్కడ జరుగుతున్న అనేకమైన విషయాలను గమనించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రాకడ యొక్క సూచన, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు వాక్యములో రాయబడిన ప్రకారముగా జరుగుతుండట నేను చూసి ఉన్నాను. కొన్ని విషయాల గురించి, అక్కడ జరుగుతున్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనవరి 5వ తారీఖు ఆదివారం పూట, అంటే మంటలు వైల్డ్ ఫైర్ అనేది ఆ యొక్క నగరంలోనికి వెళ్ళక ముందు కాలిఫోర్నియా అంటే లాస్ ఏంజల్స్ అనే నగరంలో దేవుడు లేనందుకు ఎలాంటి ఆశ్చర్యం నాకు లేదని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, హాలీవుడ్ నటీనటులందరూ కూడా 82వ 82 వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆ యొక్క ఫంక్షను, ఆ యొక్క దానికి సంబంధించిన ఆ యొక్క ప్రోగ్రాం రన్ అవుతా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని హోస్ట్ చేస్తున్న నిక్కీ గ్లేజర్ అనే ఒక యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆ హోస్టు ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే, దేవుణ్ణి ఎక్కిరిస్తూ, దేవుణ్ణి వెక్కిరిస్తూ, దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ, దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ, దేవుడి మీద జోక్లేస్తూ, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదే వైఖరిలో ఉన్నట్లుగా నాకు అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వినోద పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా దేవుడి పట్ల ఎలాంటి భయభక్తులు లేకపోకుండా, ఎలాంటి భయభక్తులు కానీ లేకపోతే ఎలాంటి దేవుడి యందు నీతి నియమాలతో నడుస్తున్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమాత్రం కూడా కనపడడం లేదు. అయితే లాస్ ఏంజల్స్ అనే నగరం ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని వేలాది ఎకరాలు, సుమారుగా 30,000కు పైగా ఎకరాలు తగలబడిపోతున్నాయి. అంటే 30,000కు పైగా ఉన్న ఎకరాల భూమి, 30,000 ఎకరాల భూమి ఎంతైతే ఉంటుందో దానికి పైపెచ్చుకు విస్తీర్ణం కలిగిన ఆ ప్రదేశం అంతా కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా కాలిపోతా ఉన్నది. అక్కడ ఉన్న బిల్డింగ్సే కానీ, అక్కడ ఉన్న విలువైన ప్రతి ఒక్కరు కూడా తగలబడిపోతా. లాస్ ఏంజల్స్ అనే ఆ నగరం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఏరియా అంతట్లో కూడా, ఆ ప్రాంతం అంతట్లో కూడా బహుధనికుల పట్టణం.
అనేక మంది నివాసం ఉంటున్న పట్టణం, అనేక జనాభా కలిగిన పట్టణం. ఆ పట్టణం అంతా తగలబడిపోతా ఉన్నది. ఆ పట్టణం అంతా కూడా బూడిదైపోతా ఉన్నది. ఆ పట్టణం అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఉగ్రతకు గురైనది. దీన్ని బట్టి వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి మనం చూద్దాము. దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆదికాండం 19వ అధ్యాయంలో, ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనములో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలుచున్న చోటికి వచ్చి సొదొమ గొమొరల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. చూడండి, దేవుడు ఉగ్రతకు గురైన సొదొమ గొమొర పట్టణాలను దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి ఆ ప్రాంతాన్నంతటిని కూడా నాశనం చేసినట్లుగా, ఆ మైదానాలన్నిటినీ కూడా, అక్కడ ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా ఆ అగ్ని చేత కాల్చబడి బూడిదైపోయినట్లుగా, నేడు లాస్ ఏంజల్స్ అనే నగరం కూడా అమెరికాలో అత్యధిక జనాభా కలిగి ధనికుల పట్టణముగా, దేవదూతల నగరంగా ప్రఖ్యాతిగాంచిన ఆ యొక్క పట్టణాన్ని నేడు మనం చూసినట్లయితే ఆ ప్రాంతమంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా తగలపడిపోతా ఉన్నది. సొదొమ గొమొర పట్టణం ఎలాగైతే, ఏ విధముగా అయితే నాశనం అయిపోయి, ఏ విధముగా అయితే సొదొమ గొమొర పట్టణం ఏ విధముగానైతే పొగ చేత నింపబడిందో, ఎలాగైతే బూడిదైపోయిందో, నేడు ఆ ప్రాంతం కూడా అలాగే అయిపోతుంది. అయితే దేవుడు లోతును కాపాడాడు, దేవుడు లోతును రక్షించాడు. అబ్రహామును బట్టి లోతును దేవుడు రక్షించి వారి మధ్య నశించిపోకుండా దేవుడు కాపాడాడు. నేనైతే ఈ రోజున చెబుతున్న మాట ఏమిటి అంటే, నేడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఆ నగరానికి వచ్చింది. ఆ నగరాన్ని దేవుడు అగ్ని చేత కాల్చివేస్తున్నాడు. నేడు ఈ తరంలో మనం చూసుకున్నట్లయితే లాస్ ఏంజల్స్ అనే పట్టణం కూడా సొదొమ గొమొర పట్టణం లాగా నాశనం అయిపోతుంది. అయితే దేవుడు ఆ పట్టణంలో ఉన్న లోతును కాపాడాడు. సో ఆ పట్టణంలో ఉన్న నీతిమంతులను కాపాడినట్లు, ఆ పట్టణంలో ఉన్న అనేక ప్రజలను దేవుడు రక్షించినట్లుగా, ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని దేవుడు రక్షించినట్లుగా, అక్కడ ఉన్న చిన్న బిడ్డలను, అలాగనే యవనస్తులను, అలాగే ఆడవారిని, మగవారిని, అక్కడ ఉన్న ఆ ప్రాంత జనాభా, ఆ ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ విషయం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే వెక్కిరిస్తారో, దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో, దేవుణ్ణి ఎవరైతే బూతులు తిడుతూ దూషిస్తూ దేవుణ్ణి అపహసిస్తారో వారిపైకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నగరం తగలబడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ కొంతమంది, అక్కడ ఉన్న ప్రజల యొక్క వైఖరి, అక్కడ ఉన్న ప్రజల యొక్క నడవడిక, అక్కడ ఉన్న అనేక మంది జీవితాలను మనం చూసుకున్నట్లయితే వాళ్ళు దేవుణ్ణి వెక్కిరిస్తూ, దేవుని నామాన్ని దూషిస్తూ, దేవుడి యొక్క నామాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, దేవునికి భయపడకుండా చెడిపోయి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర పట్టణాలకి తీర్పు తీర్చినట్లుగా దేవుడు వారికి కూడా తీర్పు తీరుస్తున్నాడు. సో నీ మీద కూడా దేవుడు తీర్పు రాకముందే ఈ యొక్క వీడియో చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం కింద చూసినట్లయితే, అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. చూడండి, భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోతాయంట, లయమైపోతాయంట, రగులుకుంటాయంట. సో నేడు మనం చూసుకున్నట్లయితే లాస్ ఏంజల్స్ అనే పట్టణం రగులుకొని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారముగా అగ్ని చేత కాల్చబడతా ఉన్నది. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము. ఈ యొక్క అగ్ని చేత ఈ యొక్క భూమి కూడా ఏదో ఒక రోజున నాశనం అయిపోతా ఉన్నది. వీటి నుండి మనలను, ఈ అగ్ని నుండి దేవుడు ఈ అగ్ని నుండి ఎవరు మనల్ని రక్షిస్తారంటే, ఎవరు మనలను రక్షించి కాపాడుతారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అగ్ని నుండి మనల్ని రక్షించి కాపాడుతాడు గనుక ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఈ యొక్క వీడియోను చూస్తున్న దేవుడు నీతో చెబుతున్న మాట, దయచేసి మీరు మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, బాప్తిస్మం తీసుకొని ప్రభు యొక్క నామమున ప్రార్థన చేస్తూ మందిరానికి వెళుతూ దేవుని మీద విశ్వాసం ఉంచండి. రెండో విషయం ఏంటి అంటే, ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించవద్దు, ఎప్పుడు కూడా దేవుని మీద జోకులు వేయొద్దు, ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని అవమానకరంగా మాట్లాడకూడదు, దేవుని యొక్క నామాన్ని హాస్యాస్పదంగా మాట్లాడకూడదు, దేవుడి మీద ఎప్పుడు జోకులు వేయకూడదు, దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి బూతులతో తిట్టకూడదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు, దేవుడికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పకూడదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవుడి మీద కోపం ఏ రోజు కూడా తెచ్చుకోకూడదు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ పట్టణ ప్రజలందరూ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆ యొక్క వీడియోను చూశాను. అక్కడ ఉన్న వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, దేవుడి మీద జోకులు వేయడం, దేవుణ్ణి దూషించడం, దేవుడి నామాన్ని అవమానకరంగా మాట్లాడడం, దేవుడి యొక్క నామాన్ని చులకనగా మాట్లాడడం. వాళ్ళు అలా మాట్లాడారు. ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంది. 48 గంటల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, 48 గంటల తర్వాత ఆ యొక్క మహానగరం, ఆ యొక్క ధనికుల పట్టణం, ఆ యొక్క అత్యధికమైన సెక్యూరిటీ కలిగిన పట్టణం అంతా నేడు మనం చూసినట్లయితే అదంతా కూడా తగలబడిపోయి అక్కడ ఉన్న పొగ అంతా కూడా ఆకాశం వైపుకు వెళ్తూ ఉన్నది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, దేవుడు చెప్పిన ప్రకారముగా ఈ యొక్క కృత్యములన్నీ కూడా కాలిపోతాయి, బూడిదైపోతాయి అని వాక్యంలో రాయబడిన ప్రకారంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్ గురించి ప్రార్థన చేయండి. అలాగనే మీరు కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. అలాగనే దేవుడికి ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఇదిగో నాయన, అమెరికా దేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న లాస్ ఏంజల్స్ అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతల పట్టణం అని దానికి పేరు పెట్టారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న ప్రజలు నీ నామాన్ని అపహాస్యం చేసి, నీ నామాన్ని ప్రభు హేళన చేసి, నిన్ను అవమానపరిచి నీ యొక్క కోపాన్ని గురవుతున్నారు. వారి పాపాలు క్షమించండి. అక్కడ ఉన్న ప్రజలను రక్షించండి. ఆ కారు చిచ్చు ఆగిపోవడానికి సహాయం చేయండి. అక్కడ ఉన్న ప్రజలను రక్షించండి ప్రభా. లోతును అగ్నిలో ప్రభా తండ్రి నశించిపోకుండా కాపాడినట్లుగా ఆ పట్టణంలో ఉన్న అనేక నీతిమంతురాండ్రులను, వారి కుటుంబాలను మీరు కాపాడి రక్షించి ఏ కీడు ఏ అపాయం రాకుండా సహాయం చేయండి. ఆ యొక్క అగ్ని తీవ్రత ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నష్టం జరగకుండా కాపాడమని, ఆ దేశంలో ఉన్న, ఆ రాష్ట్రంలో ఉన్న ఆ యొక్క నగరాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరే ప్రభా తండ్రి తోడై ఉండండి. వారి పాపాలు, మా పాపాలు క్షమించి రక్షించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.